ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కొలస్సీ పత్రిక 3:25. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అన్యాయం చేయకూడదు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా సరే, ఎవరికైతే అన్యాయం చేశాడో వాళ్ళు ఎంతైతే నష్టపోయారో అంతే నష్టం ఇతనికి కూడా ప్రతిఫలంగా ఉంటుందని మాట్లాడుతున్నారు. ఇది చాలా నిజమే కదా. మరి సహోదరుడా, నీ పరిస్థితి, నీవు ఎటువంటి వ్యక్తివి? నీవు న్యాయంగానే నడుచుకుంటున్నావా? అన్ని విషయాల్లో అన్యాయం ఏదైనా నీలో ఏలుబడి చేస్తుందా? నీ దేవుడు న్యాయవంతుడు కనుక నీవు కూడా న్యాయంగా ఉండాలని అర్థమవుతుందా? నీవు అన్యాయస్తుడిగా ఉంటే అదేవిధంగా నీకు ప్రతిఫలం దొరుకుతుంది. అంతేకాదు, ప్రభువుకు దూరం అయిపోతావు. అన్యాయస్తుడిగా నీవు ఉంటే ఎన్ని నష్టాలు ఉంటాయో తెలుసా నీకు? నీ దేవునికి ఎప్పటికీ కూడా నీవు ఇష్టంగా ఉండలేవు. ఎందుకంటే ఆయన న్యాయం తీర్చే దేవుడు, నువ్వు అన్యాయస్తుడివి. మీ ఇద్దరికి మధ్య దూరం వచ్చేస్తుంది. నీవు చేసిన అన్యాయమే మరలా నీకు కూడా జరుగుతుంది. దానికి వచ్చిన ఆ ప్రతిఫలం నువ్వు కూడా పొందుకుంటావు. ఏది విత్తుతావో అదే కోస్తావని కదా వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు ఎవరికి అన్యాయం చేస్తావో వారి మొర దేవుడు ఆలకిస్తాడు. దానికి తగిన శిక్ష కూడా నీవు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా డబ్బు విషయంలో కానీ ఇతరత్ర ఏ విషయంలో అయినా సరే అన్యాయం అనేది ఎవరికి కూడా చేయబాకు. దేవుడు న్యాయవంతుడు, నువ్వు కూడా న్యాయంగానే నడుచుకోవాలి. ఒకవేళ నువ్వు న్యాయంగా నడుచుకోవడం వల్ల నీకు కొంత నష్టం జరగవచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు న్యాయంగానే ఉండు. ప్రభు నీకు చెప్పిన విధంగానే ఉండు. ఆ నీతి న్యాయం అనేది దేవుడు చూస్తాడు. ఇప్పుడు నష్టపోయిన అనుకుంటున్నావు, కానీ దానికి రెట్టింపు ప్రతిఫలం దేవుడిస్తాడు. ఎందుకంటే నువ్వు వాక్య ప్రకారంగా దేవుడికి ఇష్టంగా జీవించావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు అన్యాయం చేసే వ్యక్తివి అయితే వెంటనే మారు. న్యాయం తీర్చే వ్యక్తిగా. ప్రభు న్యాయవంతుడు కాబట్టి నువ్వు కూడా న్యాయంగా ఉండాలి. ప్రతి విషయంలో న్యాయంగా నడుచుకో. ప్రభు నీకు సహాయం చేస్తారు. ఆమెన్.